హీరోయిన్ సమాంత దుబాయ్ వెకేషన్ ఇప్పుడు టాలీవుడ్ లో కొత్త చర్చకు దారితీసింది. ఆమె తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ రాజ్ నెడుమూరుతో ఈ ట్రిప్ కు వెళ్లినట్లు ఊహాగానాలు తెరమీదకు వస్తున్నాయి. దుబాయ్ ట్రిప్ లో ఉన్న సమాంత తన వెకేషన్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇందులో బ్లాక్ షేడ్స్ తో ఉన్న ఫోటోలో సమాంత పెట్టుకున్న షేడ్స్ లో ఒక వ్యక్తి రిఫ్లెక్షన్ కనిపిస్తోంది. ఈ ఫోటోకు ఓ నెటిజన్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది పర్సన్ యు లవ్ అని కామెంట్ చేశాడు. దీంతో ఆ కళ్లద్దాలో ఉన్న రిఫ్లెక్షన్ రాజ్ నెడుమూరుదేనని పుకార్లు మొదలయ్యాయి. సమాంత పోజులను ఫోటోలు తీస్తోంది కూడా రాజ్ అంటూ అంతా పోస్టులు పెడుతున్నారు. ఇదే సమయంలో రాజ్ నెడుమూరు మాజీ భార్య శ్యామిలి డే ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన పోస్టులు కూడా ఈ రూమర్లకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. టైమ్ ఎక్స్పోజెస్ కర్మ కరెక్ట్స్ ది యూనివర్స్ హంబుల్స్ అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది శ్యామిలి. సమాంత రాజును ఉద్దేశించే శ్యామిలి ఈ పోస్టు చేసిందని అంతా మాట్లాడుకుంటున్నారు. నిజానికి వీళ్ల మధ్య ఈ పుకార్లు ఇప్పుడు మొదలైనవి కావు. గతంలో వీళ్ళిద్దరూ కలిసి వెబ్ సిరీస్లు చేసిన సమయంలోనే వీళ్ల మధ్య ఏదో నడుస్తుందని చర్చ మొదలైంది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో వరల్డ్ పికిల్ బాల్ లీగ్ మ్యాచ్ నుంచి రాజ్తో హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఫోటోలను సమంత షేర్ చేసినప్పుడు ఈ పుకార్లకు మరింత ఊపందుకున్నాయి. సమంత చెన్నై సూపర్ ఛాంప్స్ పికిల్ బాల్ టీం యజమాని. ఇదే ఈవెంట్ లో రాజ్ తో ఆమె సన్నిహితంగా కనిపించడం ఊహాగానాలకు ఆజ్యం పోసింది. అప్పటి నుంచి వీళ్లు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు దుబాయ్ ట్రిప్ కూడా ఇద్దరు కలిసే వెళ్లారు అనే చర్చ జరగడానికి కూడా కారణం ఇదే. మరి ఇవి నిజంగానే పుకార్లా లేక త్వరలోనే వీళ్లు తమ రిలేషన్ ఓపెన్ గా ప్రకటిస్తారా అనేది చూడాలి.